ఇంకేసుకో. ఇదో బాబు, నిన్నే ఓ దోస్త్ తీసురా. ఏంటి తాతయ్య, రాత్రి బాబాయ్ పిన్ని మనతో భోజనానికి రాలేదు, ఇప్పుడు టిఫిన్ కూడా రాలేదు. కొత్తగా పెళ్లిన వాళ్లకు ఆకలి ఎదు బాబు. నిన్నెవడు అడిగాడు? ప్రతి దానికి పెద్ద మనిషిలా ఇంటర్ఫీర్ అయిపోతావు. అలా గడ్డి పెట్టి బాబు, టిఫిన్ ఖర్చు తగ్గుతుంది. అరే బాబు, నీళ్లు తాగన్నయ్యా. నీళ్లు. ఇదిగో, ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఏమన్నయ్యా, నీకంత ఘాటుగా పొలమారిందంటే నిన్నెవరో అంత బాగా తలుచుకుంటున్నారన్నమాట. నారాయణ, సత్యనారాయణ, ఏమైందిరా? గుళ్ళో దేవుడు కళ్ళల్లోకొచ్చి చాకిచ్చాడు. అరే ఏంటిది అడ్డంగా కూర్చుంటావు? వాస్తు ప్రకారం టిఫిన్ చేద్దామని. ప్లేట్ పూరి పట్రా. వాస్తా నీ బొంద, టిఫిన్ చేయడానికి కూడా వాస్తేనా? అవును, వాస్తు ప్రకారం తూర్పు వైపు కూర్చుని టిఫిన్ చేయమని మా బామ్మ చెప్పింది. అయ్యో అంకుల్, మీరు కూర్చున్న తూర్పు వైపు కాదు, పడమర వైపు. కావాలంటే చూడండి, సూర్యుడు పడమరకు వస్తున్నాడు. ఐ నో ఇట్. సూర్యుడు ఎటువైపు ఉంటే అటే తూర్పు అని మా బామ్మ చెప్పింది. ఎవడరా పూరి అడిగితే దోశ పెట్టాడు? నమస్కారం సార్. నువ్వా? అవును సార్. ఇక్కడ కూడా వచ్చావా? మనశ్శాంతిగా టిఫిన్ చేయనివా? చాలండి సార్, మరీ కామెడీ అని జోకులేస్తారు. ఎవరితోనో మాట్లాడేది? ఆయన దేవస్థానంలో పరిచయం అయ్యాడు. టైం దగ్గర పడితే దేవుడు ఇలాంటి లీలలే చేస్తాడు. ఆహా, అరే ఇదేంటి దోశ ఆర్డర్ ఇస్తే పూరి తెచ్చాడు? అక్కడ దోశ వచ్చింది, ఇక్కడ పూరి వచ్చింది. అడడడడడడడి. ఇదిగోండి సార్ మీ పూరి. ఇదిగో మీ ఆ దోశలు దోశ. ఏమండి? అడడడడడడ. అంతా కన్ఫ్యూజన్. ఈ సర్వర్లే అంతా పిచ్చ విధవలు. బాబు, అతను ఆర్డర్ ఇచ్చిన పూరి నాకు ఇచ్చాడు. మర్చిపోయి మనందరి టిఫిన్ బిల్లు అతనికి ఇస్తే ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వస్తుంది. అవును, మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడా? అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు హ్యాపీగా టిఫిన్ చేయండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. దేవుడి దర్శనం చేసుకున్నావా? మిమ్మల్ని చూశాక సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామిని చూసినంత ఆనందంగా ఉంది సార్. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. మళ్ళీ మీరు కామెడీ లేని జోకులు వేస్తున్నారా? అంకుల్ అంకుల్, వాష్ బేసిన్ ఇటువైపు ఉంది. ఈ వైపు రండి సార్, వాష్ బేసిన్ ఇటుంది. వాష్ బేసిన్ అటుందని అతను పెద్ద అయినట్టు అటు తీసుకెళ్తాడు. వాష్ బేసిన్ ఉంది, వాటర్ లేదు. ఇటు వాటర్ ఉంది, బేసిన్ లేదు. వాటర్ ఉందిగా. స్మోక్ నాకు పడదబ్బా. మరి ఏం పడుతుందప్పా? నమస్కారం పెట్టు. నమస్తే సార్. ఎలాగని ఎవడీడు? ఐఎమ్ శ్యామ్. మీతో కొంచెం పనుండి వచ్చాను. కేబుల్ కనెక్షన్ కావాలా? లేదు సార్, లవ్ కనెక్షన్ కావాలి. లవ్వా? నాకు సిగ్గేస్తుంది బాబు. ఊరిని సిగ్గు సిటీ కేబుల్ స్పాన్సర్ చెయ్య. కొంచెం కంట్రోల్ అవ్వు, కుర్రాడు సిగ్గుపడుతున్నాడు. బాబు, ఇంతకీ ఏంటి నీ కనెక్షన్? ఏమి లేదన్నా, ఇతను పక్క వీధి కాలేజీలో చదువుతున్న అనిత అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నూన్ షోకి వెళ్ళడానికి 2 టికెట్లు కొన్నాడు. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి కలవాలనుకో 2 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఆ టైం లేదు. అన్న నువ్వే ఏదైనా ఐడియా చేసి అక్కడ అమ్మాయిని ఇక్కడ అబ్బాయితో కలపాలి, అంతే. దీన్ని ఏమంటారా బావా? ఎంకరేజింగ్ అని చెప్తారు. నువ్వు కూల్ డౌన్ బావా. అయినా మనం అలా ఎందుకు అనుకోవాలి? సమాజ సేవ అనుకోవచ్చుగా. ఓసీలో చాయ్ తాగేది సేవని చెప్తారు. ఏంట్రా ఇది? వద్దని చెప్పానా? నువ్వు చెప్తున్నాడు ఊరుకుంటా, తర్వాత చూస్తున్నావు. ఇలాంటి పనులకు నేను రాను బాబు. మరి ఎలాంటి పనులకు వస్తా? మనమండ మట్టాల ప్రసంగా. ఇక్కడ నుంచి ఉమెన్స్ కాలేజీ మెయిన్ గేట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడు, మ్యాటర్ ఎంత సింపుల్ గా సాల్వ్ చేస్తాను. ఒరే బావా, చందాకరని ఈ విధంగా ఉపయోగించిన మొట్టమొదటి భారతీయుడు నువ్వేరా. మరి ఏమనుకున్నావు? చూడండి, వాంటెడ్ అనిత, 3rd BSc శ్యామ్. అనిత చూడవే, నీ లవర్ నీ కోసం పలక రాయబారం పంపించాడు. హంస రాయబారం గురించి విన్నాం గానీ ఈ పలక రాయబారం ఏమిటి? నో 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 నేను బనానా కాదండి, యాపిల్. యాపిల్ MBBS.
విచిత్రమైన కేసులను మాత్రమే డీల్ చేస్తాను. నాకు డబ్బు ముఖ్యం కాదండి, పేరు ముఖ్యం. నేను 24 అవర్స్ తిరుగాడే ఏటీఎంని, అంటే 24 అవర్స్ అవైలబుల్ అయ్యే ఎనీ టైం మెడికల్ ప్రాక్టీషనర్ని. మీరు ఎప్పుడైనా టచ్ చేయొచ్చండి. ఓకే. నమస్కారం డాక్టర్ గారు. మీరు ఇందాక ఫోన్ చేస్తే రమ్మన్నారు. ఓ భూషణం గారా, రండి కూర్చోండి. బయట కూర్చుంటాను. పర్వాలేదు, వీళ్ళు మన పేషెంట్లే, కూర్చోండి. ఎలా ఉందమ్మా మీ వారికి? మీ దయ వల్ల మా వారు కొంచెం లైన్ లోకి వస్తున్నారండి. అక్క అక్క బావగారు బాగున్నారే. అదేంటి అక్క అంటాడు? ఇప్పుడు నయమండి, ఇంతకు ముందు అమ్మ అనేవారు. చూసారా, నా ట్రీట్మెంట్ తో అమ్మ స్టేజ్ నుంచి అక్క స్టేజ్ కి తీసుకొచ్చాను. ఈయనకి రిలేషన్ క్యాంటర్లు అనే విచిత్రమైన జబ్బు ఉంది. ఈ జబ్బు ఉన్న వాళ్ళకి మనుషులు తెలుసు, వరుసలు మర్చిపోతారు. అడ్రస్లు తెలుసు, దారులు మర్చిపోతారు. సంతకం తెలుసు, చదవడం మర్చిపోతారు. పేపర్ మీద సంతకం చేయడానికి ఏమో చిరాకు పడతారు, చెక్కు బుక్ మీద సంతకం చేయడానికి సరదా పడతారు. అందుకేగా ఈయంతో ఉంటున్నాను. చెల్లి రావే. అక్క నుంచి చెల్లెలికి వచ్చింది. చూసారా, ట్రీట్మెంట్ లో గుణం కనిపిస్తుంది. మీరు ఈ మందులే కంటిన్యూ చేస్తే మీ ఆవిడగా గుర్తొచ్చేస్తుంది. వెళ్తామండి. అలాగే. మీ ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం నాకు కాదు, మా అమ్మగారికి. మీ అమ్మగారికి ఏంటో ప్రాబ్లం? నిద్దట్లో నడుస్తుందండి. నడవరుగా. డోంట్ వరీ, తగ్గించేస్తాను. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? 30 సంవత్సరాల నుంచి. అబ్బో, ముదిరిపోయి ఉంటుందే. తగ్గదంటారా? తప్పకుండా తగ్గించేస్తాను. ఇంతకీ మీ అమ్మగారు మీకంటే ఎన్నేళ్ళు చిన్న? మా అమ్మగారు నాకంటే చిన్న ఏమిటండి? కంగారు పడద్దు, మీ కండిషన్ టెస్ట్ చేస్తున్నా. నాకు మీ కండిషన్ మీదే డౌట్ గా ఉంది. అయినా ఏ పుట్టలో ఏ పాముందో. అమ్మకు ట్రీట్మెంట్ చేయండి చూద్దాం. ఏంటో అంటున్నట్టున్నారు? అబ్బే ఏం లేదు. సి, నేను డబ్బు కంటే పేరు కోసం ఎదురు చూసే మనిషిని. మీ అమ్మగారు నిద్ర జబ్బు తగ్గిస్తే నా కంట్రీ లెవెల్లో పేరు వస్తుంది. కాకపోతే నేను మీ ఇంట్లో ఉండి ఆవిడని అబ్జర్వ్ చేయాలి. నా స్టైల్లో ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ చేయాలి. ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంటా? ఎస్. పేషెంట్ కి నేను డాక్టర్ అన్న విషయం అస్సలు తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు ఫ్రీగా ఉండరు. అప్పుడు నేను నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ అస్సలు చేయలేను. ఓహో సరే, తెలియకుండా జాగ్రత్త పడదాం. బయలుదేరదామా? కౌన్ బనేగా కోక్పతి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎవరైతే వాటికి కరెక్ట్ గా సమాధానాలు చెబుతారో వాళ్ళకు ఒక కోక్ డబ్బా. ఓకే? మిస్టర్ బసవయ్య, సారీ రంగా, మొదటి ప్రశ్న నీకు. నువ్వు జీవితంలో అతి భద్రంగా దాచుకున్నది ఏది? ఉత్తరం. యు మీన్ లీవ్ లెటర్? నో, లవ్ లెటర్. మా నాన్న పక్కింటి బండాంటికి రాసిన ఉత్తరం నా దగ్గర ఉండబట్టే అడిగినప్పుడల్లా డబ్బులు వస్తున్నాయి. అందరికి ఈమెయిల్ అయితే అది నాకు బీమెయిల్, బ్లాక్ మెయిల్. రేయ్, నిన్ను కెలగడం నాదిరా బుత్తక్కువ. మళ్ళీ ఇంకొకసారి నిన్ను క్వశ్చన్ అడిగితే అమితాబ్ బచ్చన్ మీద ఒట్టు. నువ్వు సైలెంట్ అయిపో. ఏంట్రా? ఓకే, సృష్టిలో తీయనిది ఏది? రాంపేరి మీనాక్షి మీడపాన్.